మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆడపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పేర్లు పెట్టకూడదు కాదని ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే వారు జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు. అన్నిళ్లతోనే వారి జీవితం సాగుతుంది. ప్రత్యేకించి ఈ పేర్లను ఆడపిల్లలకు పెడితే రాక్షసుడి లాంటి భర్త వస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పుట్టిన బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమాన్ని నామకరణం అంటారు. హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుండి మరణించే వరకు 16 ఆచారాలను అనుసరిస్తాడు. వీటన్నిటిల్లో నామకరణ వేడుకకు 5వ స్థానం ఇవ్వబడింది. నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల పేరు పెట్టే ముందు చాలా ఆలోచించాలి. నవజాత శిశువు జన్మించిన వెంటనే అతని కర్మలు జరుగుతాయి. ఈ సమయం నుండి సూతక కాలం జరుగుతుంది. శిశువు పుట్టిన 10 రాత్రులు గడిచిన తర్వాత నామకరణం చేయాలని శాస్త్రం. కొందరు స్మృతికారులు సంవత్సరం లోపు చేయవచ్చునని చెప్పుచూ ఉన్నారు. బిడ్డకు నామకరణం చేసే రోజు హవనము చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. నామకరణం రోజున పుట్టిన రాసులు, గ్రహాల దిశ, తేదీ, సమయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల జాతకాన్ని సిద్ధం చేస్తారు. పిల్లల పుట్టుకను బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది. ఈ మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని నామకరణ కర్మలు చేయటం ఆనవాయితీ. నామకరణం రోజున బిడ్డకు సూర్యుని దర్శనమివ్వాలి. పిల్లల తాతలు మరియు తల్లిదండ్రులు పిల్లల కుడి చెవి దగ్గర పేరును ఉచ్చరిస్తారు. కొన్ని సమాజాలలో ఈ పవిత్ర వ్రతం కనీసం 5 నుండి 5 మహిళల సమక్షంలో నిర్వహిస్తారు. కొన్ని సాంప్రదాయాలలో శిశువుకు స్వాగతం పలికేందుకు 5 స్త్రీలు పాటలు పాడుతారు. దీని తరువాత హాజరైన ప్రతి ఒక్కరూ బిడ్డకు వారి ఆశీర్వాదం ఇస్తారు. ఇది నామకరణం యొక్క సాధారణ ఆచారం. ఇది పేరు పెట్టే పద్ధతి. అయితే ఇలా నామకరణం చేసేటప్పుడు కొన్ని రకాల పేర్లను అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆడపిల్లలకు, మగపిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పేరు పెట్టేటప్పుడు అనగా నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమం ఇంట్లోనే చేయాలి. మీరు చేయాలనుకుంటే ఆలయం లేదా యజ్ఞస్థలంలో కూడా హోమం చేయవచ్చు. పూజ కోసం ఉంచిన కలశంపై ఓం మరియు స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను తయారు చేయాలి. పిల్లలను పూజా గదికి తీసుకువచ్చే ముందు పిల్లల నడుముకు పట్టుదారం కట్టడం చాలా ముఖ్యం. పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ప్లేట్ పూర్తిగా కొత్తదై ఉండాలి. నామకరణం రోజున మాత్రమే ఆ ప్లేట్ను తెరవాలి. అలాగే ఈరోజు సాత్విక ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకొని తినాలి. నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితోనే ఉంచితే మంచిది. శాస్త్రాల ప్రకారం పండుగ అష్టమి, చతుర్దశి, అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో పిల్లలకు పేర్లు పెట్టకూడదు. అంతేకాదు చతుర్దశి తిథి, నవమి తిథి నాడు పిల్లలకు పేర్లు పెట్టడం అశుభం. పిల్లలకు కులదేవత లేదా దేవత పేర్లు పెట్టడం శ్రేయస్కరం. హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లల పేరు యొక్క అర్థం అతని పాత్రను ప్రభావితం చేస్తుంది. పిల్లల పేరు అతని గ్రహస్థితితో సరిపోలేకపోతే పిల్లలకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. అందువల్ల సరైన బిడ్డ పేరును ఎంచుకోవటం చాలా ముఖ్యమైనదిగా పరిగణింపబడుతోంది. ఇక పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలి, ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించేవారు వారి పిల్లలకు పవన్, రంగువరన్, భీమన్, హనుమ, సాగర్ లాంటి పేర్లను పెట్టుకుంటే చాలా మంచిది. విక్రమ్, శంకర్, విజయ్, విశాల్ లాంటి పేర్లు పెట్టుకున్నా మంచే జరుగుతుంది. అయితే కొన్ని పేర్లను మాత్రం పిల్లలకు అస్సలు పెట్టకూడదు. పిల్లలకు అస్సలు పెట్టకూడని మొదటి పేరు ఏమిటి అంటే అశ్వత్థామ. ద్రోణాచార్య కుమారుడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంపై ఈయన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. దాని వలన కృష్ణుడి ఆగ్రహానికి గురి అవుతాడు.
అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో కలియుగం అంతం అయ్యేంత వరకు లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తావని అంటాడు. ఇలా శాపానికి గురైన అశ్వత్థామ అనే పేరును పెట్టుకోకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. పిల్లలకు అస్సలు పెట్టకూడని మరొక పేరు సుగ్రీవుడు. రామాయణంలో సుగ్రీవుడు వాలితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టు చాటు నుండి చంపించి అధమ యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించాడు కనుక సుగ్రీవుడు పేరును కూడా పిల్లలకు పెట్టకూడదు. కాదని పెడితే వారు పెద్దయ్యాక అడ్డదారుల్లో విజయాలను సాధిస్తారు. ఇక పిల్లలకు పెట్టకూడని మూడవ పేరు ఏమిటి అంటే శకుని. సాధారణంగా ఎవరు శకుని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇతడు తన మాయాపాచికలతో పాండవులను జూదంలో ఓడించాడు. కౌరవుల వెంట ఉండి తమ వినాశనానికి కారణమయ్యాడు కనుక పిల్లలకు శకుని అనే పేరు పెడితే వారు జూదానికి బానిసలవుతారని, ఇతరుల జీవితాలను నాశనం చేస్తారని పెద్దలు అంటున్నారు. ఇంకొక పేరు దుర్యోధనుడు. మహాభారతంలో దుర్యోధనుడు చేసిన మోసాల వలన పాండవులు అడవుల పాలవుతారు, రాజ్యాన్ని కూడా కోల్పోతారు. ఇతను ఎంతో మోసకారి. అందుకే దుర్యోధనుడి పేరు ఎవ్వరూ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మోసగాళ్లుగా మారుతారు. ఆడపిల్లలకు ఎప్పుడూ కూడా ద్రౌపది అనే పేరు పెట్టకూడదు. ద్రౌపది పతివ్రతే అయినప్పటికీ ఆమెకు 5 భర్తలు ఉండటం వలన ద్రౌపది అనే పేరును ఏ ఆడపిల్లకు పెట్టకూడదు. పెడితే చాలా ఘోరాలు జరిగిపోతాయి. అలాగే ఆడపిల్లలకు మండోదరి అనే పేరును అస్సలు పెట్టకూడదు. రామాయణంలో మండోదరి మంచి గుణం కలిగిన స్త్రీగా వర్ణింపబడింది. మండోదరి మంచి వ్యక్తిత్వం కలిగినది, పైగా సహనశీలి, దానగుణం కలది. కానీ ఆమెకు రావణుడి వంటి రాక్షసుడు భర్తగా దొరికాడు కనుక మండోదరి అనే పేరును పిల్లలకు పెడితే రాక్షసుడి లాంటి భర్త వస్తాడని చాలామంది నమ్ముతారు. అందుకే ఆడపిల్లలకు ఆ పేరును అస్సలు పెట్టరు. పిల్లలకు ఎప్పుడు మందర అనే పేరును పెట్టకూడదు. మందర గురించి రామాయణంలో ఉంది. ఆమె చెడ్డ బుద్ధి కలది, చెడు కోరుకుంటుంది. కైకేయికి ఈమె లేనిపోనివి చెప్పి రాముడు అడవులకు వెళ్ళడానికి కారణమయ్యింది. అందుకే ఈమె పేరును ఆడపిల్లలకు పెడితే చెడు బుద్ధి వస్తుందనే భావనతో మందర అనే పేరును ఎవ్వరికీ పెట్టకూడదు కూడా. అలాగే కైకేయి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు. కైకేయి కూడా రాముడు అడవుల పాలు కావడానికి కారణమైంది కాబట్టి కైకేయి పేరును పిల్లలకు పెట్టకూడదు. అలాగే తులసి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు. తులసి అనే పేరు పెట్టడం వలన వారికి రాక్షసుడి లాంటి భర్త వస్తాడు, వారి జీవితం నరకంలాగా మారుతుంది. కాక సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. అలాంటి పేర్లు పిల్లలకు పెట్టకుండా ఉంటేనే మంచిది. మంచి అర్థాన్ని ఇచ్చే పేర్లు పెట్టడం వలన మీ పిల్లలకు మంచి జరుగుతుంది. అలాగే మరీ పాతకాలం నాటి పేర్లు అంటే ఎల్లమ్మ, పుల్లమ్మ, వెంకమ్మ ఇలాంటి పూర్వకాల పేర్లు కూడా పెట్టకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ కాలం పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే వారు పెరిగే కొద్దీ స్నేహితులు వారి పేరు మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. దాని వలన వారు స్కూల్కి, కాలేజీల్లో కొంచెం అవమానంగా భావింపబడతారు. కనుక మంచి పేర్లు పెట్టండి. ఎలా పడితే అలా పేర్లు పెట్టేస్తే ఫ్యూచర్లో మీ పిల్లలకు బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు పేరు పెట్టే ముందు తప్పకుండా ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోండి. పేరు పెట్టిన తర్వాత వారి యొక్క జీవితంలో పేరుకు తగ్గట్లుగా జీవించేలాగా మంచి బుద్ధులు నేర్పాలి. పిల్లలను పూర్తి పేరుతో పిలవండి. నేమ్స్తో కూడా పిలవవచ్చు, తప్పేమీ లేదు. శిశువుకు 3 రకాల పేర్లు పెట్టవచ్చునని శాస్త్రాలలో చెప్పారు. అవి మాసం ప్రకారం మాసనామం 1, గ్రహదోషాలు పాపపీడలు పోవుటకు నక్షత్రనామం 1, అందరూ పిలుచుకోవడానికి వ్యవహార నామం 1. మగ శిశువుకు 2 లేక 4 అక్షరాలతో, ఆడ శిశువుకు 3 లేక 5 అక్షరాలతో పేరు పెట్టాలని ఒక శాస్త్రవచనం. మగ శిశువు పేరుకు సరి సంఖ్యలో, ఆడ శిశువు పేరుకు బేసి సంఖ్యలో అక్షరాల సంఖ్య ఉండాలి. మాతృభాషలో కానీ దేవభాషలో కానీ పేరు పెట్టాలని శాస్త్ర నియమం. దేవతల పేర్లు, ప్రకృతి సంబంధమైన పేర్లు కానీ పెట్టుకోవాలి. జేజినాయన తండ్రి, తాత, గోత్రకర్త మొదలగు వారి పేర్లు శిశువుకి పెట్టవచ్చు.
అర్థమాలినవి, మనకు సంబంధం లేని భాషల పదాలు, 2-3 భాషల్లోని పదాలు కలిపి శుభాన్ని సూచించేవి, పలకడానికి కష్టంగా ఉండేవి, ఎక్కువ దీర్ఘాక్షరాలతో ఉండేవి, అలంకారాంతం ఉండే పేర్లు పెట్టకూడదు. సరళమైనవి, శుభకరమైనవి, పేరు చివరలో దీర్ఘం కానీ సర్గ కానీ ఉండేవి, స్పష్టమైన అర్థం కలవి, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి పేర్లుగా పెట్టుకోవాలని శాస్త్రం చెప్తోంది. పురుషుల పేర్లు స్త్రీలకు, అలాగే స్త్రీల పేర్లు పురుషులకు పెట్టరాదు. కొన్నిసార్లు ఎక్కువ మంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే దుష్ట శక్తుల బారి నుండి శిశువులను కాపాడేందుకు విడ్డూరమైన పేర్లను పెట్టే ఆచారం కూడా ఉంది. ఆడపిల్లలు ఎలాంటి వారికి పుడతారు, ఎలాంటి ఇళ్లల్లో ఆడపిల్లలు పుడతారు అనే విషయం చాలామందికి తెలియదు. మన పెద్దలు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అనే సామెతని చెప్తారు. మరి అబద్ధాలు ఆడితే నిజంగా ఆడపిల్లలు పుడతారా అనే సందేహం చాలామందికి ఉంది. మరి ఆడపిల్లలు ఎలాంటి వారికి పుడతారు, అబద్ధాలు ఆడితే నిజంగా ఆడపిల్లలు పుడతారా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆడపిల్ల అంటే అందరికీ చులకనే. ప్రస్తుత రోజులలో టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలివేయటము, ఆడపిల్లల్ని చంపివేయటం మనం చూస్తూనే ఉన్నాం. మగపిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని, ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ఒకసారి అర్జునుడు ఎలాంటి పనులు చేయటం వల్ల ఇంటికి కూతురి వల్ల సంపదలు లభిస్తాయి అని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు: ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వజన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు. వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లని పొందే అదృష్టం కలుగుతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారికే ఆడపిల్లకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది. ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్ల ఉంటుందో వారి ఇంటికి సకల సంపదలు వస్తాయి. ఎందుకంటే ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి స్వరూపం. అలాగే ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్ల ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఎవరికైతే కూతురుని పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతుర్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు. కనుక ఇంట్లో ఆడపిల్ల పుడితే అది మీ అదృష్టం అనే చెప్పుకోవాలి. ఒకసారి స్వామి వివేకానంద వైష్ణోదేవి ఆలయం మెట్ల మీద వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతురిని భుజాల మీద కూర్చోబెట్టుకుని మెట్లు ఎక్కుతున్నాడు. అది చూసిన వివేకానంద స్వామి అతనిని ఇలా అడిగారు: ఆయన, ఈ మెట్లు ఒక్కరం ఎక్కటమే కష్టంగా ఉంది. నువ్వు ఎందుకు నీ కూతురి భారాన్ని కూడా మోస్తూ ఎక్కుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ రైతు ఇలా చెప్పాడు: అయ్యా, కూతురు ఎప్పుడూ తండ్రికి భారం కాదు. వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తేలికైపోతుంది. కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు, కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెప్తాడు. ఆ మాటలు విన్న వివేకానంద స్వామి ఆ రైతుకు కూతురు మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకున్నాడు. పురాణాల ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్ల ఉంటుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయం అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక అబద్ధం ఆడితే ఆడపిల్ల పుడుతుంది అని ఎందుకు అంటారు అనే విషయానికి వస్తే, ఈ సామెత పాత రోజులకు సంబంధించినది. పాత రోజుల్లో మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి తెలిసిందే. ఇప్పటికీ ఆడపిల్ల అంటే భారం అని భావించి 2 ఆడబిడ్డలు ఉన్న మగపిల్లవాడి కోసం ప్రయత్నించేవారు మన కళ్ళ ముందే ఉన్నారు. ఇక పాత రోజుల్లో ఆడపిల్లలంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని కట్నాలు, కానుకలు, పురుళ్ళు, పుణ్యాలు అన్నీ ఖర్చులు కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే శాపంగా భావించేవారు. అబద్ధమాడటం తప్పు అంటే జనాలు వినరు కాబట్టి వారికి భయం కలిగేలాగా అబద్ధం చెప్తే శిక్షగా ఏదో అనర్థం జరుగుతుందని భయం పుట్టిస్తే కొంతవరకైనా సరే ఆగుతారని అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అనే సామెత పుట్టింది. కానీ అబద్ధాలు ఆడినంత మాత్రాన ఆడపిల్లలు పుట్టరు. ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే ఆడపిల్లలు పుడతారు. సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారు పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి వారికి జాతకం రాయించటం చేస్తూ ఉంటాము. ఈ జాతకం ద్వారా వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పండితులు చెప్తూ ఉంటారు. అదేవిధంగా వారు జన్మించిన వారము అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు.
వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు. వీరు ఓటమిని ఏమాత్రం అంగీకరించరు. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. క్రమంలోనే కొన్ని విషయాలలో మొండి పట్టుదలతో వ్యవహరించటం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. సోమవారం జన్మించిన వారు ఎక్కువ ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. సోమవారం జన్మించిన వారు ఎక్కువ పాజిటివ్గా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున జన్మించిన వారు హనుమంతుడిలా ఉదారంగా ఉంటారు. అవసరమైన వారికి ఎంతకైనా సహాయం చేయడానికి సిద్ధపడతారు. అయితే వీరికి కోపం చాలా ఎక్కువ. ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు. ఎవరిపైనా ద్వేషం పెట్టుకోరు. మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు తరచూ చిన్న చిన్న వివాదాలకు గురి అవుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. బుధవారం పుట్టిన వారు ఎంతో చురుకుగా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. బుధవారం జన్మించిన వారు ఏ విషయం వారి మనసులో పెట్టుకోకుండా, ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. గురువారం జన్మించిన వారిలో జ్ఞానము, మాటకారితనము ఎక్కువగా ఉంటుంది. అందుకే టీచర్లు, లాయర్లు ఎక్కువ భాగం గురువారం జన్మించిన వారు ఉంటారు. వీరి జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు. ఇక శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది. వీరికి డబ్బు ఏమాత్రం లెక్క ఉండదు. ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు. విందు వినోదాలలో పాల్గొనటం వీరికి ఎంతో ఇష్టం. శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు. వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు. అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు. శనివారం పుట్టిన వారితో స్నేహం చేయటం ఎంతో మంచిది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.